హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ టేస్టీ ఫుడ్. ముందుగా మీ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మరి ఈరోజు నేను మీకోసం స్పెషల్‌గా తీసుకొచ్చాను మసాలా వడల పులుసు. మరి ఇది ఎలా రెడీ చేయాలో చూద్దామా? చాలా బావుంటదండి. టేస్ట్‌గా ఉంటది. ట్రై చేయండి. ముందుగా ఒక బాండీలో ఒక 4 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర ఇవి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేసుకొని కొంచెం సేపు వేపుకోవాలి. ఒక 4 టమాటాలని మనము సన్నగా తరిగి పెట్టుకోవాలి రెడీ చేసుకొని. ఈ తాలింపులో మనం కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఇలా వేపుకోవాలి. ఇలా కొంచెం సేపు చక్కగా వేగేంత వరకు వేపుకొని దీంట్లోనే మనం రెడీ చేసుకున్న టమాటా ముక్కల్ని మనము వేసుకోవాలి. ఇవి కూడా ఒక 5 నిమిషాల పాటు ఇలా వేపుకొని కొంచెం మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇవి మసాలా వడలండి. ఇవి బయట కూడా దొరుకుతాయి హోటల్స్లో, లేదంటే మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 9 తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మనము పక్కన పెట్టుకున్న మసాలా వడల్ని ఇలా వేసుకోవాలి. వేసుకొని చక్కగా కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెం సేపు మగ్గనివ్వాలి. చూసారా, ఇలా అన్నమాట. ఒక 5-6 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత ఇదిగో ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనము ఒక 2 నిమ్మకాయల సైజ్ అంత చింతపండు తీసుకొని అవి నానబెట్టుకొని ఆ రసం అనేది మనం దీంట్లో వేసుకోవాలి, యాడ్ చేయాలి. చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం చక్కగా కలుపుకొని దీంట్లో మనం రుచికి సరిపడా, నేనైతే మసాలా కారం వాడతానండి. అది బాగుంటుంది. దాంట్లో వెల్లుల్లి కూడా ఉంటుంది కాబట్టి నేను ప్రతి కర్రీకి కూడా ఆ కారమే వాడతాను. నాకు ఇష్టం అది. సో ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మసాలా కారం ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను నేను. చూడండి, ఇలా మొత్తం ఇలా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు అవి కొంచెం మరగనివ్వాలి. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. ఈ కారం వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలుపుకొని ఒక 6-7 నిమిషాల పాటు మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలండి. ఉడుకుతాయి దీంట్లో. చూసారా, ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ పులుసు ఈ వడలకి పడుతుంది, చక్కగా పడుతుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా అయిపోయిందండి. మసాలా వడల పులుసు రెడీ అయిపోయింది. చూసారా, చక్కగా ఉడుకుతుంది. మళ్ళీ ఈ వడ కూడా దీంట్లో ఉడుకుతుంది, బాగుంటుంది. రెడీ అయిపోయిందండి. మరి సింపుల్గా టేస్టీ టేస్టీ మసాలా వడ పులుసు రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ట్రై చేస్తారా? నేనైతే ట్రై చేస్తున్నాను, తింటున్నాను. చూసారా, వేడివేడి అన్నంలో ఇలా మసాలా వడల పులుసు వేసుకొని తింటే చేపల పులుసు కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా ఎలా ఉడికిందో చక్కగా. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ఈరోజు నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మళ్ళీ ఇంకా నా నుంచి మీకు వంటలు రావాలంటే బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మరి వెళ్ళొస్తా.